సీత సీత ఐఎమ్ సారీ మేడం, మన యూనియన్ లీడర్ యాక్షన్ కి మనం ఒక చిన్న రియాక్షన్ ఇచ్చాం కదా, ఆ రియాక్షన్ కి వాడు మళ్ళీ చిన్న యాక్షన్ ఇచ్చాడు. ఏమిటి? స్ట్రైక్. స్ట్రైకా? వాట్ ఏమిటి? ఏమిటో తెలియకుండా చేసేదే స్ట్రైక్. దానికి కూడా ఒక కారణం ఉండాలిగా. ఏముంది మేడం, వాళ్ళ గురించి మీకు ముందే చెప్పాను కదా, ఆ వర్కర్ కి చేయి విరిగింది, అందుకని కారులో వెళ్ళాం, అందుకని పల్లెంచి తీసేశారు అని స్ట్రైక్. అందుకు నేనేం చేశానో తెలుసా? ఇది డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ తెచ్చాను. ఏమని? ఆ హాస్పిటల్లో చేర్చబడ్డవాడు తాగి పనిచేస్తూ ఫ్యాక్టరీలో పడిపోయాడని. తాగి రావడం నేరం కదా, అందుకని మనకి ఏ కేసు ఉండదు. నో, అంత అన్యాయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ వర్కర్ ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కో, అతనికి నష్టపరిహారం ఎంత కావాలో అంత ఇచ్చేద్దాం. నిన్ను చూడడానికి ఇంతవరకు ఆ ప్రొపరేటర్ గారు కానీ ఆ మేనేజర్ గారు కానీ వచ్చారా? ఎందుకు వస్తారు? అటు రాడంతే. ఆవిడ గారి సంగతి పనులను తీసేసిన రోజునే తెలిసిపోయిందిరా. అది మీ లీడర్ గారు వస్తున్నారు. ఎలా ఉంది అప్పారా? ఎలా ఉంటేనేంటి బాబు, ప్రాణం మట్టుకుపోలేదంతే. ఇంతవరకు జరిగిన దాని గురించి మేనేజ్మెంట్ పట్టించుకోలేదు, అందువల్ల మనం కోర్టుకు వెళ్దాం. ఎందుకు అనవసరంగా మాట్లాడతారు కోర్టులని గీట్లని? చూద్దాం, ఒకసారి మాట్లాడదాం, మనకు న్యాయం చేయమని అడుగుదాం. అప్పుడు మొండి చేసి చూపించారు అనుకోండి, అప్పుడు కోర్టుకు వెళ్దాం. అసలు లీడర్ గా పనికిరావురా. లీడర్ అనే వాడికి దయాదక్షిణాలు ఉండకూడదురా. మీ ప్రొపరేటర్ గారు వచ్చారు. ఇంతకాలం ఈ నిజం నాతో ఎందుకు చెప్పలేదు? ఆ మహాతల్లివి నువ్వేనని నాకేం తెలుసు. మరి నువ్వు అడగచ్చుగా. చెప్పని వాటి గురించి అడిగే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. పోనీ నువ్వే చెప్పచ్చుగా. అడగని వాటి గురించి చెప్పే అలవాటు లేదు. ఓకే, నువ్వు అడగను లేదు, నేను చెప్పను లేదు, తెలిసిపోయిందిగా. ఇది ఒకందుకు మంచిదే. అందుకే రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమని? ఏమైనా సరే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని. నేను రాత్రంతా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమైనా సరే పెళ్లి చేసుకోకూడదనా? ఎందుకని? నేల మీద ఉన్నవాడిని నేను, పై అంతస్తులో ఉన్న దాని నువ్వు. అంతేగా, అప్పుడు నువ్వు పై అంతస్తుకు వస్తే సరిపోతుంది. నన్ను నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టి ఆ అంతస్తుకు రాలేను. పోనీ నేనే కిందకు వస్తాను. నా కోసం నువ్వు అంత త్యాగం చేయడానికి నేను. రాము, పైనున్న వాళ్ళు పైకి వెళ్లే కొద్దీ తల దించేగా చూడాలి. నేనెంత పైనున్నా తల దించుకునే ఉంటాను. నీకు తెలియదు సీత, ఇది సరదాగా అనుకోవడానికి నవ్వుకోవడానికి బాగుంటుంది, కానీ జీవితం వేరు. ఒక లాంచీ పడవ కలిసి ప్రయాణం చేయలేవు. ఎందుకు చేయలేవు? హాయిగా చేయొచ్చు. లాంచీకి ఏదైనా ట్రబుల్ వచ్చిందనుకో, పడవలోకి వచ్చి ప్రయాణం చేయొచ్చు. పడవకే ట్రబుల్ వచ్చిందనుకో, ఆ పడవని లాంచీ మీద వేసుకుని హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఎంత సింపుల్ గా తేల్చేసావు సీత. జీవితాన్ని సింపుల్ గా తీసుకోకపోతే బ్రతకడం కష్టం రాము. ఏదేమైనా సరే మనం పెళ్లి చేసుకోవడం ఖాయం. లేదు సీత, మన పెళ్లి జరగదు. నిజంగానే అంటున్నావా? అవును సీత. అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? సీతగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ప్రేమిస్తాను, కానీ నువ్వు ఫలానా తెలిసిన తర్వాత పెళ్లి చేసుకోలేను. నేను ప్రొపరేటర్ని కావడమేగా నేరం. అవును. ఫ్యాక్టరీ అంతా నీ చేతుల్లో పెట్టి నీకు నేను భార్యగా మిగిలిపోతాను. ఆ బాధ్యత నేను తీసుకోలేను. పోనీ నేనే ఫ్యాక్టరీ వదిలేసి వస్తాను. దానికి నువ్వు సిద్ధపడ్డా నేను ఒప్పుకోను. అయితే నన్నేం చేయమంటావో చెప్పు రాము. సీత, వృత్తిరీత్యా మన ఇద్దరం ఉత్తర దక్షిణ ధృవాలు. లేచిన దగ్గర నుంచి పద్ధతుల్లోనూ సిద్ధాంతాల్లోనూ ఇద్దరికి చుక్కదు. పెళ్లి చేసుకుంటే నా కోసం నువ్వు, నీ కోసం నేను ప్రతిరోజు రాజుపడుతూ ఉండాలి. పైగా నా కాబోయే భార్య నా సంపాదనలోనే తినాలి, నాకున్న సదుపాయాలతోనే సర్దుకుపోవాలి. నేను ప్రొపరేటర్గా నా స్థానాన్ని విడిచిపెట్టకూడదు. నీ పద్ధతుల్లో నీ సంపాదనతో భార్యగా ఉండాలి, అంతేగా? ఓకే, నేను ఫ్యాక్టరీలో ఉన్నంత వరకు ఓనర్ని.
ఆ గేటు దాటగానే నీ భార్యని నీకే రోజు ఎటువంటి ఇబ్బంది రాదు, రానివ్వను. అది కష్టం సీత. పట్టుదలుంటే ఏదీ కష్టం కాదు రాము, నా మాట నమ్ము. దీని గురించి నీవేమైనా ఆలోచించదు బాబు, వెంటనే లగ్నం పెట్టించి మాకు గొప్పనం పెట్టించాయి. అసలు మీ ఇద్దరు కలవటం ఇక మీదట ఎటువంటి గొడవలు లేకుండా మనం బాగుపడటానికే వచ్చిందేమో. నిజమేరా? ఏది ఏమైనా సరే నేను ఆవిడని పెళ్లి చేసుకున్నా, నా భార్య అయినా వర్కర్స్కి మాత్రం అన్యాయం జరిగితే ఆవిడ ఓనరే, నేను యూనియన్ లీడర్ని. నిజమేరా, నువ్వు చెప్పిందంతా నిజమే. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపించేది ప్రేమ, పెళ్లి. పెళ్ళైన తర్వాత వచ్చే సమస్యలు ఏమిటో ఇప్పుడు మీకు అర్థం కాదురా. ప్రే లేనింటి పిల్లను ఉన్నింటికి ఇవ్వచ్చు కానీ ఉన్నింటి పిల్లను లేనింటికి తెచ్చుకోకూడదురా. అవేం మాట్లాడండి. పెళ్లి నాటికి మీ వాళ్ళకంటే మా వాళ్ళు ఉన్నవాళ్లేగా. నన్ను మీరు చేసుకున్నారు, ఏదైనా ఇబ్బంది వచ్చిందా? ఆ రోజులు వేరే. పైగా ఆనాడు నువ్వు తల్లిదండ్రులు చాటుకెళ్ళదు. ఈనాడు ఈ అమ్మాయి తనంతట తనగా ఫ్యాక్టరీ నడుపుతోంది, తనంతట తనగా అజమాయిషీ చేస్తుంది. అలాంటి పిల్ల పెళ్లి చేసుకుని సడన్ గా మన ఇంటికి వచ్చి మనతో కలిసి కాపురం చేయాలంటే ఏమో నా అనుమానం నాకుంది. ఊరుకుందరు, మీకెప్పుడూ అనుమానాలే. అసలు అనుమానాలు ముందు పుట్టి తర్వాత మీ పోలీసు వాళ్ళు పుట్టారు. మీరు అనుకున్నవి ఏమీ జరగవు. ఆ అబ్బాయి చెప్పినట్టు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటావమ్మా? ఎలాగే ఉంటాను అంకుల్, అందరిలాగే పురోహితుడిని పిలిపిస్తాను, తాళి కట్టించుకుంటాను. తాళి కాదు నేను చెప్పేది. అతను ఉంటున్నది ఎక్కడ, నువ్వు ఉంటున్నది ఎక్కడ? ఇద్దరు ఫ్యాక్టరీలోనే. ఫ్యాక్టరీలోనే, కానీ నువ్వు ఉన్నది ఏసీలో, అతను ఉన్నది కార్ఖానాలో. కార్ఖానాకి ఏసీకి తేడా లేదంటావా? కార్ఖానాకు కూడా ఏసీ పెట్టిస్తే సమానం అయిపోతుంది అంకుల్. అది కదమ్మా నేను చెప్పేది. అంకుల్, పెళ్లి నా స్వవిషయం. నీ స్వవిషయమే, కానీ నేను చెప్పేది. ఏమిటి నువ్వు నీ చాదస్తమును? పేరు సీతే, కానీ పాతకాల మనిషి నా భార్యని మనిషి. ఫాదర్, సీత గొర్రెప్పుడు రాముడి మీదే. స్వయంవరానికి రాజాదిరాజులు ఎందరో వచ్చారు, కానీ సీత మొదటి చూపు రాముడి మీదే. సీత వలచింది రాముడిని, సీత దండ వేసింది రాముడికి. ఈ సీతా కళ్యాణం ఆమె అనుకున్నట్లుగానే కానివ్వండి ఫాదర్. ఏమిటి సీతకి నిలబడ్డా? ఎక్కడ కూర్చోమంటారు? అదేమిటి, మంచం ఉంది, కుర్చీ ఉంది. ఉన్నాయి, అవన్నీ చూడటానికే, కూర్చోడానికి పనికిరావు. సీత, అవునండి, ఎంత లేకపోయినా కనీసం బెడ్రూమ్ కైనా ఏసీ పెట్టించుకోకూడదు? ముందంటే మీకు అవసరం లేకపోవచ్చు, నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసమైనా ఏసీ పెట్టించచ్చుగా. సారీ సీత, నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డదానివి నా పద్ధతులతోనూ నాకున్న వసతులతోనూ సర్దుబాటు చేసుకుంటాం అనుకున్నా. ఏమండి, నిజంగా బాధపడుతున్నారా? నేను సరదాగా అన్నాను, ఏ ఈ మాత్రం కూడా అనకూడదా? చచ్చ, అనకూడదని కాదు సీత, కనీసం నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? మొదలు పెట్టారా? మీ ఉపన్యాసంతో టైం వేస్ట్ చేయకండి. సరే పద. ఏమిటండి ఇది? బాగుందండి ఉయ్యాల మంచం. ఏం లేదు సీత, ఇది మా తాతగారిది. మా తాతగారికి బుద్ధిమంతుడైన మా నాన్నగారు పుట్టారని, మా నాన్నగారికి బుద్ధిమంతుడైన కొడుకుని నేను పుట్టానని, అలాగే మనకు కూడా బుద్ధిమంతుడైన కొడుకు పుడతాడని మా అమ్మ ఇలాగే ఉంచేసింది. ఏమండి, నేను ఒకటి చెప్పనా? ఈ పరుపు దిండు కిందేసుకుని హాయిగా పడుకుందామండి. పడుకోవచ్చు, కానీ అచ్చొచ్చింది కదా. అబ్బా, అచ్చొచ్చింది సరేనండి, 4 మేకలేసి బిగిస్తే ఏం పోతుంది? బిగించొచ్చు అనుకో, ఇప్పటివరకు అంత అవసరం రాలేదు, కానీ ఇప్పుడు ఎలా? కుక్కగా ఉందా? కానుందే, కాలుస్తుంది కదా, ఏం పర్వాలేదు.
ఏమిటండి నవ్వుతారు? మ్యూజికల్ ఫ్యానా? బాగుంది. మ్యూజిక్ అయినా పాటలు కూడా పాడుతుందా? కాలుస్తుందిగా. గాలి మాట దేవుడెలుగు కొంతసేపు ఉంటే ఎగిరి మీద పడేస్తుంది. ఆపేయండి. ఇదేమిటండి డాన్స్ చేస్తుంది? దీన్ని ఒక డాన్స్ మాస్టర్ గారి నుంచి కొనాలి. సర్లేండి, దీన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా మూల పెట్టండి, లేకపోతే మంచిగా కూడా డాన్స్ చేయించేట్టు. అబ్బా, ఇంకో ఫ్యాన్ లేదా? ఉంది. ఇదా బాగుందండి. తెల్లవారులు మీకు నేను, నాకు మీరు విసురుకోవడం తెలిసి సరిపోతుందా? కొంచెంసేపు నువ్వు, కొంచెంసేపు నేను, కొంచెంసేపు నువ్వు, కొంచెంసేపు నేను. ఏమండి కరెంటు? ఏం లేదు, మా ఇంట్లో ఫ్యూజులు కొంచెం లూజులే, ఆటోమేటిక్గా ఆరిపోతుంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. ఏం పర్వాలేదు. అయినా ఇప్పుడు మన కరెంట్